అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేనలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. రెండు వర్గాల నాయకులు నడి రోడ్డుపై కొట్లాటకు దిగారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ వెంకటపతిరాజుతో జనసేనలో మరో వర్గంగా ఉన్న బాలాజీకి విభేదాలు తీవ్రమయ్యాయి. మెండుపాలెంలోని అమ్మవారి ఆలయానికి కమిటీ ఏర్పాటు విషయంలో ఆధిపత్య పోరు ఏర్పడి సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు. ఇవాళ రాజోలులో ఓ ఫంక్షన్లో జనసేనలో రెండు వర్గాలు ఎదురుపడి ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గ జనసేనలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. రెండు వర్గాల నాయకులు నడి రోడ్డుపై కొట్లాటకు దిగారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ వెంకటపతిరాజుతో జనసేనలో మరో వర్గంగా ఉన్న బాలాజీకి విభేదాలు తీవ్రమయ్యాయి. మెండుపాలెంలోని అమ్మవారి ఆలయానికి కమిటీ ఏర్పాటు విషయంలో ఆధిపత్య పోరు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు. ఇవాళ రాజోలులో ఓ ఫంక్షన్లో జనసేనలో రెండు వర్గాలు ఎదురుపడి ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గ జనసేనలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. రెండు వర్గాల నాయకులు నడి రోడ్డుపై కొట్లాటకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, రాజోలు జనసేన పార్టీలో చోటు చేసుకున్న ఈ ఘర్షణ ఇవాళ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు, అదేవిధంగా మరో నాయకుడు విశాల బాలాజీ వీరిద్దరి మధ్య వాగ్పోరు కొంతకాల నుంచి కూడా కొనసాగుతుంది. ఇందులో చూస్తే కనుక ఎన్నికల తర్వాత నుంచి కూడా ఇద్దరి మధ్యన కూడా వర్గపోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ ఆలయం సంబంధించి కమిటీ నియామక విషయంలో అయితే ఈ విభేదాలు తీవ్రంగా మారాయి. ఇందులో చూస్తే కనుక గతంలో ఏర్పాటు చేసిన కమిటీని తొలగించి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి వెంకటపతిరాజు పట్టుబడుతున్నారు. దీన్ని బాలాజీ అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో నిన్న సోషల్ మీడియాలో వెంకటపతిరాజు ఏదైతే పోస్ట్ చేశారో ఖచ్చితంగా ఈ కమిటీని మార్చి తీర్చామని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ రాజోల్లో ఫంక్షన్ లో ఇద్దరు నాయకులు కూడా కలుసుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణ కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు జోక్యంతో ఈ వ్యవహారం సద్దుమరిగింది. ప్రస్తుతం అయితే వెంకటపతిరాజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది చూస్తే కనుక రాజోల్ నియోజకవర్గం ముందు నుంచి కూడా జనసేన పార్టీకి గెలిపోయిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ వర్గ విభేదాలు వీరిద్దరి మధ్యన ఎవరైతే వెంకటపతిరాజు అదేవిధంగా బాలాజీ ఇద్దరి మధ్యన కూడా వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని ఇవాళ రోడ్డుపైన కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రస్తుతం దేవ వరప్రసాద్ కూడా వీళ్ళిద్దరిని కూడా సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం దృష్టి పెడితే తప్ప ఈ విభేదాలు చక్కబడే అవకాశం అయితే లేదు. చూస్తే కనుక ఇది గత నుంచి అంటే ఎన్నికల తర్వాత నుంచి కూడా ఈ విభేదాలు మరింతగా తీవ్రంగా మారాయి. అదేవిధంగా ఆలయ కమిటీ విషయంలో మాత్రం ఇది అంతాలకు పోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ రెండు వర్గాలు ఎదురుపడి ఇవాళ కొట్లాడుకున్న పరిస్థితి ఉంది వైశాలి.